జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో రాష్ట్రానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఖాయమంట. ఎవరు అంటున్నారు? కిషన్ రెడ్డి అంటున్నారు. ఎందుకు గెలుస్తున్నారా ఇట్లా వీళ్ళు? కిషన్ రెడ్డి గెలుస్తున్నాడా ఏంది? బాధ్యత తీసుకున్నాడా ఏంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఎర్రగడ్డ డివిజన్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎన్నికను ఎవరు కోరుకున్నది కాదని, స్థానిక శాసనసభ్యులు స్వర్గస్థులు కావడం వల్ల ఈ ఎన్నికలు వచ్చాయన్నారు. ఈ ఎన్నిక రాష్ట్రంలో మార్పు తెచ్చే ఎన్నిక అని చెప్పుకొచ్చారు. అంటే ఈ మాట బీఆర్ఎస్ గురించి చెప్తున్నాడా, మరి ఎవరి గురించి చెప్తున్నాడో అర్థమవుతలేదు. 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ 10 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గానికి చేసింది ఏం లేదని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యలు చేశారు. అయితే కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు కదా, గతంలో 10 ఏళ్ళు పాలించిన ఎర్రగడ్డకు లేకపోతే జూబ్లీహిల్స్కి వేసింది ఏం లేదని. మరి మీరు కూడా అంబర్పేటలో పాలించారు, ఎమ్మెల్యే ఉన్నారు, మరి బతుకమ్మకుంటాను ఎందుకు కాపాడలేదు? ఎందుకు కాపాడలేదు? కబ్జా కోరుల చేతులకు పోతే కాపాడాలి కదా, కాపాడలే. మరి మీరు చేసింది ఏముంది? అది కూడా ప్రశ్నించుకో, ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగి పొలుతుందని, ఎక్కడ చూసినా చెత్త చెదారంగా మారిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలించేది కాంగ్రెస్ కాదని మజ్లిస్ పార్టీ అని దుయ్యబట్టారు. ఇంకా వీళ్ళది ఇదే పంచాయతీ. పొద్దుగాలేస్తే మజ్లిస్ మజ్లిస్ మజ్లిస్. ఇక వాళ్ళు పొద్దుగాలేస్తే బీజేపీ బీజేపీ బీజేపీ. వాళ్ళకేమో బీజేపీ ఎత్తకుండా వాళ్ళకు పొద్దు గడవదు, ఈ బీజేపీ మజ్లిస్ మాట ఎత్తకుండా వీళ్ళకు పొద్దు గడవదు. మంచిగా ఉంది ఇలా రాజకీయం. వాళ్ళకోవడం, వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం. ఇప్పుడు ఇంతగానం తిట్టుకుంటారు కదా, అసలు ఓవైసీపై కానీ లేకపోతే ఎంఐఎం ఎమ్మెల్యేలపై కానీ అక్బరుద్దీపై కానీ ఒక్క కేసు అని ఉందా? శుద్ధపూసలా వాళ్ళు? ఎవరు లేదా? దందాలు చేస్తలేరా? అంత శుద్ధపూసలా? ఎందుకు కేసు పెట్టలేదు? ఒక్క విచారణ లేదు. ఒక్క విచారణ ఉందా? ఒక సిబిఐ లేకపోతే ఒక ఈడీ కేసో లేకపోతే రాష్ట్రం నుంచి ఇంకేదైనా కేసు ఉండవు. కిషన్ రెడ్డి లేస్తే ఎంఐఎం. అసలు వాళ్ళ మాట ఎత్తందే ఆయన రాజకీయాలు మాట్లాడు. అసలు ఎర్రగడ్డకు అదే మాట్లాడుతున్నాడు. గతంలో కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ అసలు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు బీసీ రిజర్వేషన్ మీరేమైనా చేసిండ్రా? కనీసం పోయి ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడుతున్నారా? రాష్ట్రపతిని కలుస్తున్నారా? ఏం చేసిండ్రు? ఎంపీలు అందులో 2 కేంద్ర మంత్రులు మీరేమైనా చేసిండ్రా? పొద్దుగా మత రాజకీయాలు తప్ప ఎంఐఎం ఏమో వీళ్ళేమో వాళ్ళని తిట్టుడు. ఇంత లేదు కిషన్ రెడ్డి గారు చేసింది ఏం లేదు. ఇక ఇలా జూబ్లీహిల్స్లో ఇక ఈ ఎన్నికల మొత్తం మార్పు చెందుతాయి. నెక్స్ట్ బీజేపీ మాట్లాడుతున్నాడు. వీళ్ళ క్యాండిడేట్ను ప్రకటించడానికనే ఇంత లేటు పడ్డది. ఇంకా వీళ్ళు ఏదో పెద్దగా చేస్తాం అన్నట్లు వీళ్ళు పెద్ద డాంబికాలు కొడుతున్నారు. ఫస్ట్ ఈ బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చండి పోయి కేంద్రం కాడ. 9th షెడ్యూల్లో పెట్టియండి, చిత్తశుద్ధి ఉంటే అది చేయండి. పాత బస్తీకి మెట్రో రైలు వద్దంటున్నావు, ఎందుకు వద్దంటున్నావు? ఆడ ముస్లిమ్స్ ఉన్నారనే పొద్దుగాలేసి అదే పంచాయతీ. సరే పాత బస్తీ కాకుండా వేరే చోట్ల తీసుకురావద్దా? ఎవరైనా వద్దన్నారా? ఇది పంచాయతీ. కిషన్ రెడ్డిది మొత్తం ఇదే పంచాయతీ. ఇక ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుంది ఎన్నికతో అంటున్నాడు. వస్తుందేమో బీఆర్ఎస్లో కాంగ్రెస్లో మార్పు వస్తుంది కానీ మీ దగ్గర ఏం రాదు. మీరు ఓటు శాతం పెంచుకోనికే ప్రయత్నం చేయాలి, అంతకు మించి ఏం లేదు మీరు చేసేది. ఇక అంతకుమించి ఏముంటుంది? రైట్, మరో వార్త చూద్దాం. జిఎస్టీ సంస్కరణ